నంద్యాల జిల్లా ఆలగడ్డలో కాంట్రాక్టర్ శివరామిరెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనను తీవ్రంగా పరిగణిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ శ్రేణులు గలమెత్తారు. ఉదయానంద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శివరామిరెడ్డిని వైసీపీ సీనియర్ నేత కర్నూలు పార్లమెంట్ అబ్జర్వర్ గంగుల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిజేంద్రారెడ్డి పరామర్శించారు. బాధితులకు పూర్తి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఈ దారుణానికి వడిగట్టిన వారితో పాటు వారి వెనుక ఉండి నడిపించిన సూత్రధారులను కూడా గుర్తించాలని గంగుల ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి బాధితునికి న్యాయం చేయాలని కోరారు. ఆళ్లగడ్డలో గత కొంతకాలంగా అరాచకాలు పెరిగిపోతున్నాయని, ప్రశాంతంగా ఉన్న ప్రాంతాన్ని కల్లోలపరుస్తున్నారని గంగుల విమర్శించారు. నేరస్తుల ఆగడాలు మితిమీరిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఉదయం జరిగిన ఈ హత్యాయత్నం వెనుక ఉన్న శక్తులపై లోతైన విచారణ జరపాలని, రాజకీయ కక్ష సాధింపు చర్యలను సహించేది లేదని వైసీపీ నేతలు స్పష్టం చేశారు. నిన్న ఆళ్లగడ్డలో ఉదయం పీవీఎస్ఆర్ గోడౌన్ అని చెప్పేసి ఓనర్ శివరామిరెడ్డి గారు అక్కడికి పోతే ఆయన ఆ గోడౌన్లో ఆయన కార్యక్రమాలు వాళ్ళ పనులు చేసుకుంటారు. ఆ సమయంలో ఒక ముగ్గురు వ్యక్తులు లోపలికి వచ్చినారు. దాంట్లో ఒకటి మాస్క్ వేసుకొని ఇద్దరు పక్కన వచ్చేసి ఆయనకు ఎందుకు అనుమానం వచ్చేసి కూర్చుని లేసి నిలబడ్డాగానే వచ్చి కత్తులతో పొడవడం జరిగింది. కానీ ఈ మధ్య ఆళ్లగడ్డలో ఇటువంటి విషయాలు లేవు, కొత్తగా మళ్ళీ మొదలు పెట్టేటట్టుంది. దీనికి కూడా పరిష్కారం కూడా ఆలోచన చేయాల్సి వస్తుంది. దీని మీద చాలా తీవ్రమైన చర్యలే తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కామ్గా ఏదో పనులు చేసుకునే వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా ఈ విధంగా హరాస్మెంట్ అంటే ఇప్పుడు జనాల మీద పీడించి డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. కోళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారు, మట్టికి ఇసుకకు దేనికి అంటే ఏ దానికైనా కానీ ఈరోజు ట్యాక్స్ కట్టి మీరు మననే చూస్తుంటారు. ఒక సోలార్ ప్రాజెక్ట్ మీద కూడా గోవిందపల్లి అని చెప్పేసి విలేజ్లో పోతే అక్కడ కూడా చేస్తే దాంట్లో ఆ సోలార్ వాళ్ళు కంప్లైంట్ చేస్తే పోలీసులు వాళ్ళని తీసుకురావడం, వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా దీంట్లో కూడా పోలీసులను మేము ఒకటే కోరుతున్నాం, నిష్పక్షపాతంగా ఎవరైతే వాళ్ళు ఉన్నారో ముగ్గురిని సీసీ ఫుటేజ్లు అన్నీ ఉన్నాయి, ఇమ్మీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకొచ్చేసి ఏం జరిగింది, ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది కూడా బయట పెట్టాల్సిన ఆవశ్యకత పోలీసుల మీద ఉంది. కాబట్టి పోలీసులతో మాట్లాడేసి దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం.